ఒక అడవిలో ఒక చిన్న గొర్రెపిల్ల ఉండేది. రాత్రి పడగానే చుట్టూ చీకటి. దారి కనిపించలేదు. భయం పెరిగింది. అడవి పెద్దది. గొర్రె చిన్నది. అది పరుగెత్తలేదు. కేకలు వేయలేదు. అప్పుడే దూరంగా ఒక చిన్న వెలుగు కనిపించింది. అది పెద్ద వెలుగు కాదు, కాని ఆ గొర్రెకు సరిపడే వెలుగు. ఆ వెలుగు వైపు ఒక్క అడుగు, తరువాత ఇంకొక అడుగు. చీకటి పూర్తిగా పోనప్పటికీ వెలుగు నడిపించింది. కొంత దూరం నడిచాక తన కాపరి కనిపించాడు. వెలుగు దారిని మాత్రమే చూపించలేదు, భయాన్ని కూడా తొలగించింది. జీవితంలో కూడా అంతే. మన చీకటి పరిస్థితుల్లో యేసు మొత్తం రేపటిని చూపించడు, కాని ఈరోజు నడవాల్సిన అడుగును స్పష్టంగా చూపిస్తాడు. యేసే వెలుగు. చీకటి ఎంత ఘనంగా ఉన్నా వెలుగు ఓడిపోదు. బైబిల్లో ఇలా ఉంది. యోహాను 8:12. నేనే లోకమునకు వెలుగు. నన్ను అనుసరించువాడు చీకటిలో నడువడు. కీర్తనలు 27:1. యెహోవా నా వెలుగు, నా రక్షణ. యోహాను 1:5. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించలేదు. చిన్న ప్రార్థన. ప్రభువా, యేసయ్యా, నా జీవితంలో చీకటి ఎక్కువగా ఉన్నవేళ నీ వెలుగు నాలో ప్రకాశింపచేయుము. భయం నన్ను ఆపినప్పుడు నీ వెలుగు నన్ను నడిపించునుగాక. నా అడుగులకు దారి చూపించు ప్రభువా. నీవే నా వెలుగు, నీవే నా ఆశ. ఆమెన్.